గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తాను. మీకు డాండ్రఫ్ ఇన్ కేస్ ఉన్నాయి, లేకపోతే డాండ్రఫ్ ద్వారా మీకు హెయిర్ ఫాల్స్ జరుగుతుంది, హెయిర్స్ బాగా ఊడిపోతుంది ఎట్లా అనుకుంటే మీరు ఈ చిట్కా మీరు పాటించండి. 100% మీకు రిజల్ట్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి క్యూర్. ఓకే, బట్ డాండ్రఫ్ ఉంటే, లేకపోతే కొంతమందికి సోరియాసిస్ ఉంటుంది, మీన్స్ హెడ్ పైన సోరియాసిస్ ఉంటుంది. దాట్ ఆల్సో లుక్స్ లైక్ డాండ్రఫ్. ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దీని ద్వారా మీకు తగ్గదు. సో సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఉంటే ఇది తగ్గదు. బట్ ఎగ్జాక్ట్లీ డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ మాత్రము మనకు వెళ్ళిపోవాలి అండ్ మనకు బాగా అవ్వాలి అంటే ఈ చిట్కా మీరు ఉపయోగించాలి. మీరు చేయాల్సింది ఏంటంటే యూ టేక్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఒక ఫస్ట్ యూ టేక్ అరౌండ్ 15 ml కోకోనట్ ఆయిల్ తీసుకోండి అండ్ 10 గ్రామ్ ఆర్తి కర్పూరం. ఓకే, మీరు ఆర్తికి యూజ్ చేస్తారు కదా, ఆ కర్పూరం తీసుకోవచ్చు. సో తీసుకొని మీరు ఏం చేయాలంటే ఆ కర్పూరం దానిలో పౌడర్ చేసి మీరు మిక్స్ చేయండి. ఓకే, మిక్స్ చేసేసి యూ కెన్ జస్ట్ ఫస్ట్ డైల్యూట్ ప్రాపర్లీ, బాగా మిక్స్ చేసేసి తర్వాత ఏం చేయాలంటే యూ టేక్ 100 ml కోకోనట్ ఆయిల్ బాటిల్, దానిలో ఇది కలిపేసండి, కలిపేసి బాగా మిక్స్ చేసి మీరు పెట్టండి. ఓకే, సో 100 ml కోకోనట్ ఆయిల్ ఈ 10 గ్రామ్ కర్పూరం బాగా మిక్స్ అయిపోతాయి. దట్ యూ కెన్ అప్లై ఆన్ డైలీ బేసిస్. ఓకే, అండ్ లేడీస్కి అయితే జనరలీ నార్మల్లీ దే కెన్ యూజ్ ట్వైస్ ఇన్ ఏ వీక్. జెంట్స్ అయితే వాళ్ళు డైలీ బేసిస్లో వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ మీరు ఉంచాలి, తర్వాత మీరు వాష్ చేయాలి. ఇది మాత్రం చేయండి, మీ డాండ్రఫ్ 100% తగ్గుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఇన్ కేస్ డాండ్రఫ్ వల్ల మీకు హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తాయి. ఇన్ కేస్ హెయిర్స్ బాగా రఫ్గా అయిపోయింది, లేకపోతే ఎక్దమ్ బ్రోకన్ హెయిర్స్, బాగా బ్రేక్ అయిపోతుంది, ఎట్లా అనిపిస్తుంది లైక్ రఫ్గా ఉంది, అది కూడా స్మూత్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండ్ టేక్ కేర్. ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, please subscribe my video and like it. So it will give me motivation and I'll come out with new information like this. So thank you so much.